ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు మరి ప్రతి క్రైస్తవునికి ప్రార్థన అనేది చాలా అవసరమై ఉన్నది. ప్రార్థనే మన ఆయుధమని, ప్రార్థనే మన బ్రతుకును మార్చగలిగేదని, ప్రార్థనే మన పరిస్థితులను మార్చగలిగేదని దేవుని గ్రంథము తెలియజేస్తున్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన చేయుటలో ఆలస్యం చేయుచున్నారు. మరి ప్రార్థన అనేది క్రైస్తవునికి ప్రాముఖ్యమైనది అయినప్పటికీ మరి ప్రార్థనలో మనం గడపటంలో మరి ఆలస్యం చేయుచున్నాం. దీనికి అంతటికి కారణం ఏమిటంటే మన యొక్క శరీర బలహీనత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, ఆత్మ ఫలాలను మనం పొందుకోవాలి, ఆత్మ చేత నడిపించబడాలి. శరీరము చేత నడిపించబడినట్లయితే మనము బలహీనముగా ప్రార్థన చేయలేము. శరీరానుసారముగా జీవించకూడదని, శరీరమునకు లోబడకూడదని దేవుని వాక్యం చెబుతుంది. నీవు దేవుని బిడ్డగా ఆత్మానుసారమైన నడవడిక మనకు కావాలి. మనం ఆత్మీయముగా ఎదుగుదల అనేది మనకు అవసరమై ఉన్నది, ప్రతి క్రైస్తవునికి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించడానికి యోగ్యతలు మనం కలిగి ఉండాలి. మనము ప్రార్థించాలంటే అనేకమైన యోగ్యతలు మనం కలిగి ఉండాలి. ఏమిటి ఆ యోగ్యతలని చూసినట్లయితే, వినయం విధేయతలతో ప్రార్థించాలని దేవుని వాక్యం చెబుతుంది. కీర్తన 17వ వచనములో తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ధైర్యముగా చేయాలి. మనము ప్రార్థన చేయనప్పుడు అది పొందుకుంటామని ధైర్యము కలిగి చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో అంటూ ఉన్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. అది ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా అడిగినప్పుడు అది పొందుకునేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించడానికి మనకు యోగ్యతలు కలిగి ఉండాలి. అవి ఏంటంటే, మనము వినయము విధేయతతో ప్రార్థించాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు ధైర్యముగా చేయాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో చేయాలి. అంతేకాకుండా ప్రార్థన పట్టుదలతో చేయాలి. దేవుడు తప్పకుండా మనకి ఇది అనుగ్రహిస్తాడని పట్టుదలతో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, అంతేకాకుండా ప్రార్థన నిష్కపటముగా చేయాలి. కపటము లేని ప్రార్థన మనలో చేయాలి. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము కపటము లేని ప్రార్థన, హృదయంలో కపటము కలిగిన వాడు దేవునికి ఇష్టడు కాదని దేవుని వాక్యం చెప్తుంది. నీ హృదయం ఎలాగుండాలంటే పవిత్రముగా, పరిశుద్ధముగా, కపటము లేనిదిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ప్రార్థన అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. కీర్తన 27:4వ చరణంలో చెబుతూ ఉంది, నీవు ఆశ కలిగి ప్రార్థన చేయాలి. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ప్రార్థన అనేది వ్యర్థముగా చేయకూడదు. వ్యర్థమైన మాటలు మనం పలకూడదు. ఆ వ్యర్థమైన వాటిని మనం పలకూడదు. ప్రార్థనలో అవసరమైన అంశాలు ఉండాలి. ప్రార్థనలో దేవునికి స్తుతి యాగము చెల్లించే విధంగా ఉండాలి. ప్రార్థనలో దేవుణ్ణి వెదికేవారిగా ఉండాలి. ప్రార్థనలో దేవుడు మన మొర ఆలకించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనేక మంది భక్తులు ప్రార్థన చేసి తమ జీవితాలలో విజయాన్ని సాధించుకున్నట్లు మనము చూస్తున్నాం.
కాబట్టి ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవునికి కూడా చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థనకు ప్రతిఫలాలు లభించలేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని నీవు పొందుకోలేకపోతున్నావు. దానికి కారణం ఏమిటంటే నీ ప్రార్థన హృదయంలో పాపముతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ హృదయము పాపముతో నిండి ఉన్నదని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా నీకు నీ ప్రార్థనకు ప్రతిఫలము లభించలేకపోవడానికి కారణం ఏమిటంటే నీవు వేషధారణతో ప్రార్థన చేస్తున్నావని లేఖనం తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా నీవు ప్రార్థన దురుద్దేశంతో చేస్తున్నావు. అందుకే నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని నీవు పొందుకోలేకపోతున్నావని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా నీవు ప్రార్థన చేసినప్పుడు సందేహంతో ప్రార్థన చేస్తున్నావు, అనుమానంతో ప్రార్థన చేస్తున్నావు. నీవు సందేశంతో ఆనందంతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రార్థనకు ప్రతిఫలము దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనేకమైన సమస్యలతో నలిగిపోతూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. అనేకమైన నెమ్మది లేని నీ జీవితంలో నీ ప్రార్థన చేస్తున్నావు, సతమతమైపోతున్నావు. ఈ లోకంలో ఎటు దిక్కుతోచని స్థితిలో ఉండి అయోమయ స్థితిలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నీ ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనలో నీకు లోబడే తత్వం లేదు, వినయము విధేయత లేదు నీ ప్రార్థనలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటూ ఉన్నది, నీవు ప్రార్థన చేస్తున్నావు కానీ ఫలించలేకపోవడానికి కారణం, జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే నీ హృదయంలో పాపం, నీ హృదయంలో నీ వేషధారణ, కపటమైన ఆలోచన కలిగి చేస్తున్నావు, దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు, సందేహంతో ప్రార్థన చేస్తున్నావు, లోబడకుండా ప్రార్థన చేస్తున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడని లేఖనములు తెలియజేస్తున్నది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నీవు అనేకమైన విధాలుగా దేవుని పట్ల వినయము విధేయత కలిగి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నీవు వినయముతో ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. దేవునితో మాట్లాడే శక్తిని పొందుకునే విధంగా ప్రార్థన చేయగలగాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన అనే ఆయుధము మన జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి ప్రార్థన పట్ల నీవు నిర్లక్ష్యముగా ఉండవద్దు. నీవు ఏదో చేస్తాము కదా అనే ప్రార్థన, అందరూ చేస్తున్నారు కదా మనము చేయాలనే ప్రార్థన మనం చేయకూడదు. మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే విశ్వాసం కలిగినదిగా ఉండాలి. మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. అటువంటి ప్రార్థన చేద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును.